నిర్వహిస్తున్నాన్ని వెంటనే రద్దు చేయాలి హైదరాబాద్ లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం వేస్తున్నారు అందుకనే రద్దు చేయాలి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వెంటనే సింగరేణి కి కేటాయించాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి సింగరేణిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలి ఈ రోజు జరుగుతున్న హైదరాబాద్ లో జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలి కార్మికులై తెలంగాణలోని కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత మనవాడు మన బొగ్గు గనులను రక్షిస్తాడని చెప్పి మనం ఆశించినాం. ఆశలు అడియాశలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను హైదరాబాదులో ఈరోజు ఈ వేలం వేస్తా ఉన్నారు. మా సింగరేణి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకేనా మీకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చింది? మా బొగ్గు గనులను అమ్ముకోవడానికైనా మీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు ఈ వేలంలో వేయలేదు. వేసిన అరబిందో కంపెనీ కూడా ఈ రోజు వరకు బొగ్గు తీయని పరిస్థితి ఉంది. అది కూడా సింగరేణికి కావాలని చెప్పి సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొసలి కన్నీరు గారుస్తా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలాన్ని హైదరాబాద్ లో జరుగుతున్న దాన్ని వెంటనే రద్దు చేసి సింగరేణికి అదే బ్లాకును కేటాయించాలి. లేకపోతే సింగరేణి కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతా ఉన్నది. సింగరేణి బోర్డు ఉంటుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మేము సింగరేణి ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి మన దగ్గర ఉన్న మన బొగ్గు బ్లాకులను వేరే వాళ్లకు ఈ వేలం వేసిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మూతేసే ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులుగా టోటల్గా సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉంది. నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది. అందుకనే తక్షణమే ఈ వేలాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించుకోవాలి కిషన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.